ఆక్సిజన్ తగ్గిపోతుంది, దేనికి? బ్రెయిన్కి, అలానే హార్ట్. కాబట్టి క్రౌడ్ ఉన్నప్పుడు, అంటే పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడు, జనసంచారం ఎక్కువగా ఉన్నప్పుడు, మార్కెట్ ప్లేసెస్ కానీ లేదా ఇంకేదన్నా ప్లేసెస్ కానీ, మనకు తెలియనటువంటి వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు మాస్క్ ధరించండి, అది చాలా ఉత్తమమైనటువంటి. అలానే గ్లౌజెస్ ధరించండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత శానిటైజర్ ఖచ్చితంగా వాడండి. శానిటైజర్ అస్సలు మర్చిపోకండి. ఇంతకుముందు మనం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళేవాళ్ళం కదా గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు మనకి ఇంట్లోనే వాష్రూమ్ ఉంది కాబట్టి ఇంట్లో వెళ్ళిన తర్వాత అప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి ముందే శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత టవల్స్ కానీ చైర్స్ కానీ ముట్టుకోకుండా ముందే వాష్రూమ్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా క్లీన్ చేసుకొని వచ్చి అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తాగితే మంచిది. ఎందుకంటే ఎక్కడ మనకి ఇది వైరస్ అటాక్ అయిందో మనకు తెలియదు కాబట్టి. కొన్ని జాగ్రత్తలు మనం పాటించినట్లయితే అన్నోన్ పర్సన్స్తో కలిసినప్పుడు, తెలియని వ్యక్తులతో కలిసినప్పుడు లేదా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు శానిటైజర్ బాటిల్ ఒకటి జేబులో ఉంటే మంచిది. వెంటనే శానిటైజర్తో మన హ్యాండ్స్ శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పాటించినట్లయితే మనకి అది రాకుండా, అంటుకోకుండా మన వంతుగా మనం తెలిసిన దాని వరకు మనం జాగ్రత్తలు పాటించవచ్చు. దాని కారణం మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత ఒకవేళ కరోనా, ఒకవేళ కోవిడ్-19 అటాక్ అయింది, అప్పుడేంటి పరిస్థితి? ముఖ్యంగా అది ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనకు రావద్దు. అమ్మో నాకు కరోనా వచ్చిందని భయపడిపోవద్దు, ధైర్యం చేయకూడదు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండి అది కేవలం మామూలు ఫీవర్ లాంటిది అని ఆలోచించి ధైర్యంగా ఉండి దాని వరకు ప్రభుత్వం వాళ్ళ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించడం మంచిది. హాట్ వాటర్ తీసుకోవడము, నిమ్మకాయ వాటర్ తీసుకోవడము కదా, బత్తాయి జ్యూసులు తాగడము, తర్వాత ఇంకా కొన్ని కషాయాలు ఉన్నాయి కదా, చాలా సోషల్ నెట్వర్కింగ్స్లో చాలా కషాయాలు వస్తున్నాయి, అవన్నీ తీసుకోవడము. రోజుకు 3 సార్లు ఖచ్చితంగా హాట్ వాటర్ తాగితే మన లంగ్స్లో పేరుకున్నటువంటి చెత్త చెదారంతా క్లీన్ అవ్వడానికి, వైరస్ ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే అది త్వరగా చనిపోవడానికి ఆస్కారం ఉంది. కనీసం రోజుకి 3 సార్లు అయినా తాగడం మంచిది. గోరువెచ్చని నీళ్ళు, ఎక్కువగా వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. అయితే ఇవి సూచనలు ఇవన్నీ కొన్ని పాటించినట్లయితే పాటించినట్లయితే మనం ఖచ్చితంగా దాని బారిన తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 50% మెంబర్స్కి ఇండియాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా చూస్తే 35 లక్షలు దాటిపోయింది, 35 lakhs దాటిపోయింది. భారతదేశ జనాభా ఎంత? 130 కోట్లు చెప్తున్నారు. 130 కోట్లు అంటే మరి దాదాపు 35 లక్షలు పైచీలు దాటిపోయింది. సరే, ఇది ఎంతవరకు ఇప్పుడు విజృంభిస్తుందో మనకు తెలియదు, ఎక్కడ దీనికి పూస్తామో తెలియదు. కేవలం దేవుడి సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నాం. ఆయన తప్ప దీన్ని ఎవరు తీసివేయలేరు, దీన్ని ఎవరు రూపుమాపలేరు. కేవలం దేవుడు మాత్రమే మనకి సహాయం చేయాలి. దేవుడు మాత్రమే దీన్ని భారతదేశం నుండి, ప్రపంచ దేశాల నుండి విడిపించాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రతి నిత్యము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టండి. మంచిది పిల్లరా, మనం గత 4 వారాలుగా ఒక విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే మన యొక్క విశ్వాస జీవితం, విశ్వాస వీరుల యొక్క జాబితా. విశ్వాస వీరుల జాబితా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ 11వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనం వివరించాడు. వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే అవమానించబడిన వాళ్ళు ఉన్నారు, నిందించబడిన వాళ్ళు ఉన్నారు, తృణీకరించబడిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే ఏ మాత్రము విజయవంతమైనటువంటి జీవితాలు లేవు. కానీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస పోరాటంలో వారు ముందు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. విశ్వాసంలో వీరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో నుంచి ఈరోజు 2 వ్యక్తులు మనం గురించి తెలుసుకుందాం. ఈ వ్యక్తుల గురించి బహుశా ఇంతకుముందు మీరు ఇప్పుడు విని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళ గురించి చెప్పరు, సంఘాలు ఎక్కువగా వీళ్ళిద్దరి గురించి నేర్పించరు. కాబట్టి ఈ 2 వ్యక్తుల గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క మామూలు జీవితం చూస్తే ఏమీ కనిపించదు మనకి. సాధారణ పౌరుల్లాగానే కనిపిస్తారు, సాధారణ వ్యక్తుల్లాగానే కనిపిస్తారు. మరి వారి పేరును పౌరులు జ్ఞాపకం పెట్టుకొని బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేశాడు అంటే వారి యొక్క జీవితంలో అద్భుతమైన విషయాలు ఏవో ఉన్నాయి. దేవుని కొరకు వారు త్యాగం చేసినటువంటి విషయాలు ఏవో ఉన్నాయి. దేవుని కొరకు వారు పనిచేసినటువంటి విధానం, దేవుని కొరకు వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నటువంటి విషయం ఏదో దాగి ఉంది. కాబట్టి ఆ విషయం వెలికి తీసి మన యొక్క ఆత్మీయ జీవితానికి వాటిని మనం అన్వయించుకుంటాం. వారు మామూలుగా ఉండి కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎలా చేశారు, బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేరును ఎలా
పొందుపరిచారో అద్భుతమైన లేఖనాలు మనం చూద్దాం. ఎందుకంటే గొప్ప గొప్ప కార్యాలు చేశారని మన కంటికి కనపడుతున్న అనేక మంది వ్యక్తుల జీవితాల పేర్లు, వ్యక్తుల పేర్లు బైబిల్ గ్రంథంలో పొందుపరచలేదు. చాలా మంది పేర్లు లేవు బైబిల్ గ్రంథంలో. ఉన్నాయా? లోతు భార్య అన్నాడు, భార్య పేరు ఉందా? లేదు. ఉందా? లేదు. అలా చాలా మంది. సమరయ స్త్రీ అన్నాడు. సమరయ స్త్రీ ఒక గ్రామాన్ని రక్షించింది. సమరయ స్త్రీ ద్వారా సమరయ దేశమంతా రక్షించబడింది. అయినా ఆ పేరు ఉందా బైబిల్లో? లేదు. అంటే గొప్ప కార్యాలు చేసిన వాళ్ళ పేర్లు లేవు, కానీ మరి వీళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయంటే వీళ్ళు ఇంకా గొప్పవాడా? ఒకసారి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అదే హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుతాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయచూచి మునిగిపోయి విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిను. విశ్వాసమును బట్టి రాహాబున వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇంకను ఏమి చెప్పుదురు? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుట సమయము చాలదు. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఆ స్త్రీ ఎవరు అంటే, ఒక స్త్రీ రాహాబు, రెండవ వ్యక్తి బారాకు. గిద్యోను గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. గిద్యోను గురించి ఇదే నెలలో మొదటి వారంలో మనం తెలుసుకున్నాం గిద్యోను గురించి. అయితే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం బారాకు. బారాకు గురించి ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినలేదు కదా బారాకు గురించి. పోనీ రాహాబు గురించి ఎప్పుడైనా విన్నారా? ఏదో అడపదడప ఒక మాట వినొచ్చు. కానీ వీళ్ళిద్దరిని ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన పేర్లు ఇవి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు రాయబడిందంటే ఆ వ్యక్తులు సామాన్యులు కాదు. మన దృష్టికి సామాన్యులుగానే కనిపిస్తారు. మన దృష్టికి ఏ మాత్రం గొప్పతనం లేని వాడుగానే కనిపిస్తారు. కానీ దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్న వాడు? అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచిన వారు, అద్భుతమైనటువంటి విశ్వాస యాత్రలో ప్రయాణించినటువంటి వారు, విశ్వాస జీవితంలో వారి యొక్క యాత్రను కొనసాగించి దేవుని దృష్టిలో పడినటువంటి వారు వీళ్ళు. విశ్వాసం అంటే నేను విశ్వాసం అని చెప్పుకోవాలంటే మనలో ఏం కావాలి? ఈరోజు లోకంలో చాలా మంది నేను విశ్వాసం చెప్పుకోవడానికి కొంతమంది పేర్లు మార్చుకుంటున్నారు. బాప్తిసం పొందిన తర్వాత విశ్వాసి అని చెప్పడానికి ఏం గుర్తింపు తెచ్చుకుంటున్నారు? పేర్లు మార్చుకుంటున్నారు. పేర్లు మార్చుకోవడం ద్వారా మేము విశ్వాసులుగా గుర్తిస్తున్నారు. లేదా వేషధారణ, తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా మేము విశ్వాసులమని చెప్పుకుంటున్నారు. లేదా అలంకరణలు తీసివేయడం ద్వారా మేము విశ్వాసులమని చెప్పుకుంటున్నారు. కానీ ఇది వాస్తవానికి దేవుని దృష్టిలో విశ్వాసులకు కనబడేవాడు ఎవరు? దేవుని దృష్టిలో విశ్వాసులకు కనబడేవాడు ఎవరు? చదవండి 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేలను నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయచూసి మునిగిపోయిరి. చాలండి. విశ్వాసమును బట్టి ఏం చేస్తారంటే తెలుసా? వీళ్ళు ఏం చేస్తారంట? ఎర్ర సముద్రము, పెద్ద సముద్రము వాళ్ళ ముందుంది. వెనక ఫరో సైనికులు తరుముతూ ఉన్నారు. అందరూ తెలుసు కదా ఎందుకు తరుముతున్నారు వీళ్ళు? ఎందుకు తరుముతున్నారు? మర్చిపోయారా? మెమరీ ఫుల్ అయిపోతే డిలీట్ చేసేస్తాం విషయాలు, ఎందుకంటే కొత్త విషయాలు ఎక్కించుకోవడానికి. కానీ ఈ బుర్రలో మెమరీ ఎంత పెద్ద పెట్టాడు తెలుసా దేవుడు? బుడిబుడి అడుగులు నడిచేటప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నీ జీవితంలో జరిగిన ప్రతి కార్యం దీంట్లో గుర్తుండదు. చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేసేటప్పటి నుంచి ఒక జ్ఞానం మనకు వచ్చేది. అంటే దాదాపుగా నీ మెమరీ పవర్ ఎంత అంటే 70 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన ప్రతి కార్యం దీంట్లో గుర్తుండిపోతుంది. మెదడును తయారు చేయడానికి శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారు. మానవుడి యొక్క మెదడును తయారు చేయాలి. విన్నది గుర్తుపెట్టుకుంటున్నాడు, చూసింది గుర్తుపెట్టుకుంటున్నాడు, కళ్ళలో వచ్చిన విషయాలు గుర్తుపెట్టుకుంటున్నాడు, చదివింది గుర్తుపెట్టుకుంటున్నాడు, అన్ని గుర్తుపెట్టుకుంటు. ఇంత పెద్ద మెమరీ ఈ చిన్న మెదడులో ఎలా సరిపోతుంది అసలు? ఇది 16 GB, 32 GB, 64 GB రకరకాల జీబీలు ఉన్నాయి. మినిమం 100 జీబీస్ ఉంటాయి. 100 జీబీలో కూడా కొన్ని రోజుల తర్వాత ఫుల్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని అరెస్ట్ చేసేసి డిలీట్ చేసేసి కొత్త విషయాలు ఎక్కించాలి. కానీ మరి ఈ మెదడులో అలాంటి అవకాశం లేదే. ఇంత పెద్ద మెమరీని దేవుడు ఎలా తయారు చేశాడని చెప్పి శాస్త్రం పరిశీలన చేస్తే వాళ్ళు ఆలోచించి ఒక కొత్త విషయం ఏంటో తెలుసా? మానవుని మెదడు తయారు చేయాలంటే శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి వాళ్ళకి అవగాహనకు వచ్చారు, వాళ్ళకి అభిప్రాయానికి వచ్చారు. ఏంటి అంటే ఆ మెదడు తయారు చేయడానికి కావాల్సినటువంటి CPUs ఏమంటారు?
అది అవన్నీ కలిపి పెట్టడానికి ఈ భూప్రపంచం సరిపోదండి. ఒక మనిషి మానవుడు మెదడు తయారు చేయడానికి ఒక కంప్యూటర్ ఉంటే దాంట్లో మనకి ఎంత 500 GB ఉంటుందేమో, మా అయితే 1000 GB ఉంటుందేమో, ఒకవేళ ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటే. కానీ అంతకంటే ఎక్కువ జీబీ అంటే అలాంటి కంప్యూటర్స్ ఒక 500 GB కలిగినటువంటి కంప్యూటర్స్ మానవుడు మెదడు తయారు చేయడానికి ఈ విషయాలన్నీ దాంట్లో పొందుపరచడానికి ఎన్ని కంప్యూటర్స్ కావాలి, ఎంత మెమరీ కావాలంటే ఆ కంప్యూటర్స్ పెట్టడానికి, ఆ సిపిఎస్ పెట్టడానికి, ఆ మెమరీ పవర్స్ సేవ్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఈ భూప్రపంచమే సరిపోదని అవగాహనకు వచ్చి తయారు చేయడం మానేశారు. మనం అన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాం కానీ దేవుడి మాటలు మాత్రం మర్చిపోతున్నాం. 11వ అధ్యాయాన్ని ఎందుకు తీసుకున్నాము మనం ధ్యానాంశం అంటే 11వ అధ్యాయంలోనే ఒక మనిషికి విశ్వాస జీవితంలో ఎదగడానికి ప్రామాణికమైన విషయాలు దీంట్లోనే ఉన్నాయి. విశ్వాసం బట్టి ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడిచిపోయారట. ఎర్ర సముద్రంలో పొడి నేల మీద ఎలా నడుస్తారో సముద్రంలో అలా నడిచారు. దేన్ని బట్టి నడిచారు? బలాన్ని బట్ట, ఏదొచ్చు కాబట్ట, ధైర్యం ఉంది కాబట్ట, దేన్ని బట్టి? కేవలం విశ్వాసం. చెప్పాలి, దేన్ని బట్టి? కేవలం విశ్వాసం. విశ్వాసం ఉంటే దేన్నైనా సాధించవచ్చని ఇగో ఈ ఒక్క మాట తెలియజేస్తుంది. ఇశ్రాయేలుకి ముందు ఎర్ర సముద్రం కనిపిస్తుంది. మోషే చెప్పాడు నడవండి మీరు అన్నారు. మనమైతే నడవగలమా? పిచ్చోడా పాస్టర్ గారు? ఏమన్నా నేడ నడవమంటే ఏదమంటే దానికి ఒక అర్థం ఉంది. నడవమంటే పాస్టర్ గారు, కానీ మోషే చెప్తున్నాడు మీరు నడవండి ఎర్ర సముద్రంలో అంటే వాళ్ళు సముద్రంలో దిగి నడుచుకుంటూ బతుకుంటుంటే ఆ నీళ్ళన్నీ పాయలైపోయాయి. నీళ్ళన్నీ పాయలైపోయి ఒక పాయ ఇక్కడ గోడగా, అటో పాయ ఇక్కడ గోడగా నిలబడిపోయింది. వీళ్ళు పొడి నేల మీద నడిచినట్టు నడిచారు. ఎలా నడిచారు అంటే కేవలము విశ్వాసం. అలాంటి విశ్వాసం మనం ఉండాలి. విశ్వాసం ద్వారా మనం ఏం సాధించవచ్చు అంటే అన్ని సాధించవచ్చు. అన్ని విశ్వాసం ద్వారా సాధించవలసింది ఇది ఒక్కటే అని చెప్పడానికి వీల్లేదు. విశ్వాసం బట్టి ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు. ఎలా వచ్చింది వాళ్ళకి ఆ విశ్వాసం? ఎలా వచ్చింది? వాళ్ళు దేన్ని చూస్తున్నారు? దేన్ని చూస్తున్నారంటే 11వ అధ్యాయంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాటను చూద్దాం. 10వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసం బట్టి శారాయను వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాము వయసు గతించినదెను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. ఏమంటే విశ్వాసం ద్వారా ఏం పొందారు వీళ్ళు? శక్తి పొందారు. శారాకి 99 సంవత్సరాలు కదా. ఆ వయసులో అమ్మ నువ్వు గర్భము ధరిస్తావు అని చెబితే కేవలం ఆమె విశ్వాసం ద్వారా నమ్మిన దాని వల్ల శక్తి పొందింది. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కేవలం నమ్మటం మాత్రం నీ వల్ల కావాలంతే. ఆ నమ్మటం ద్వారా, నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా కొన్ని కార్యాలు మనం చేయాలి. కొన్ని కార్యాలు వాళ్ళు సముద్రంలోకి దిక్కిపోతే నీళ్లు పాయలయ్యాయా? ముందు దేవుడు నీళ్లను పాయలు చేసి వాళ్ళని దింపాడా? వాడు దిగిన పాయలు అయ్యాడా? ఏంటి? ముందు వాడు దిగారు, సముద్రంలో ముందు వాడు దిగారు. దిగిన తర్వాత అవి పాయలుగా విభజించబడ్డాయి. సముద్రం గట్టు మీద నిలబడి దిగితే మురుగుదాము, సస్తాము, ఏ చేప వచ్చి నన్ను పీక్కు తింటదో అని ఆలోచిస్తూ ఉన్నాడనుకో సముద్రం పాయలయ్యేదా? కదా. నీ విశ్వాసం, నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఏం చేయాలి? కార్యసిద్ధి చేయాలి. ఆ విశ్వాసం ఏం చేయాలంటే పని చేయాలి. పని చేయకుండా విశ్వాసం ఉండాలంటే అది విశ్వాసం కాదు, నిజమైన విశ్వాసం కాదు. అందుకంటున్నాడు వీళ్ళు ఆ వాగ్దాన పట్టణము దేని బట్టి విశ్వాసం కలిగి ఉన్నారంటే వీళ్ళు దేని బట్టి? చదవండి. ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ పునాదులు గల పట్టణం? ఎవరైనా చూస్తున్నారా? ఎవరికైనా కనబడుతుందా? ఎవరికి కనబడట్లే. కానీ ఎవరు చూస్తున్నారు? ఎవరైతే విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే కనబడుతుంది. ఎవరైతే విశ్వాసంలో ఎదుగుతున్నారో వాళ్ళకు మాత్రమే కనబడుతుంది. ఏ పట్టణము? అది ఆ పునాదులు గల పట్టణం, పరలోక పట్టణం గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటను బట్టి కింది మాటలు చెప్తున్నాడు. చదవండి 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరములను చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని చెప్పుకొని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. వాళ్ళందరూ కళ్ళతో చూడలేదు, కానీ వాళ్ళు నమ్మారు. ఏమని నమ్మారు? వాళ్ళకి ఇలా కూర్చోబెట్టి వాక్యం చెప్పాడు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అయినా సరే వాళ్ళు నమ్మారు కాబట్టి విశ్వాసంతో అనేకమైన జయించారు. వాళ్ళు విశ్వాసంతో అనేకమైన కార్యాలు వాళ్ళు చేశారు.
ఇలా చెప్పేవాడు ఎవరు లేరు. పోనీ ఇలాంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే అప్పుడు గ్రంథాలు కూడా ఏం లేవు. అలాంటి టైంలో వాడు నమ్మారు. ఈరోజు మనం చూస్తూ కూడా నమ్మలేకపోతున్నాం. నమ్ముతున్నాం కానీ ఆ నమ్మకానికి వెనక కార్యాలు చేయాలి, ఆ కార్యాలు చేయడంలో వెనకబడిపోతున్నాం. కార్యాలు లేవు మన దగ్గర, కేవలం విశ్వాసం అయితే ఉంది. ఆ విశ్వాసము కార్యసిద్ధి కలిగించేదిగా లేదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరు రాహాబు. ఆమె పేరేంటి? రాహాబు అనే మాటకి అర్థం ఏంటి? విశాలత. రాహాబు అనే మాటకి అర్థం ఏంటి? విశాలత. బ్రాడ్, ఇంగ్లీష్ లో బ్రాడ్ అని రాయబడింది. అయితే ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క జీవనోపాధిని పోషించుకున్నటువంటి స్త్రీ. అయితే ఈమె ఒక హోటల్ నడుపుతుందని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. హోటల్ నడుపుతూ ఉన్నది కాబట్టి ఒకవేళ వ్యభిచారం చేసిందేమో అనే ఒక అనుమానంతో, ఒక సందేహంతో రాశారే తప్ప ఆమె నిజంగా వ్యభిచారం వృత్తి చేస్తుంది అనడానికి ఆధారాలు అయితే లేవు. కానీ రాయబడింది వ్యభిచారం చేసే స్త్రీ. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ స్త్రీ పాపపు స్త్రీయే కానీ, ఈ స్త్రీ పాపము చేస్తూ పోషించబడేదే కానీ ఈమె యొక్క మనసులో దేవుని కూర్చిన కార్యాలు ముద్రించుకుందాం. ఆమె చదవలేదు, కేవలం విన్న మాటలు బట్టి, వాళ్ళొక మాట వీళ్ళొక మాట చెప్తుంటే విన్న మాటలు బట్టి ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. ఇశ్రాయేలు దేవుడంట, యాకోబు దేవుడంట, అబ్రహాము దేవుడంట, వాళ్ళ దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసే దేవుడంట, ఆ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడంట. అనేకమైన విషయాలు దేవుని గురించి విని ఆమె హృదయంలో విశ్వసించింది. ఆమె ఎప్పుడు గ్రంథాలు చదవలేదు, ఆమె ఎప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళినట్టు ఆధారం లేవు, ఆమెకు ఎప్పుడు ప్రవక్తలతో మాట్లాడినట్టు ఆధారం లేవు. కానీ ఆమె బ్రతుకులో పాపం ఉంది, కానీ ఆమె హృదయంలో వాక్యం ఉంది. జాగ్రత్త వినండి. ఆమె బ్రతుకులో పాపం ఉంది, ఆమె హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం ద్వారా ఏం చేసిందంటే, ఇశ్రాయేలీయులు కనాను స్వతంత్రించుకున్న టైంలో ఆ కనాను ప్రవేశించడానికి ఎరుకో అడ్డుగా ఉంది. ఎరుకో అడ్డుగా ఉంది. ఇప్పుడు ఎరుకో మీదకి వెళ్ళాలి ఇశ్రాయేలు. ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ వచ్చారు కదా. వాళ్ళ ముందు ఉన్నదేంటి? ఎరుకో పట్టణం. ఎరుకో బహు పురాతనమైన పట్టణం. ఎరుకో పెద్ద ప్రహరీ గోడతో నిర్మించబడిన పట్టణం. ఆ పట్టణాన్ని సంతరించుకోవాలంటే యెహోషువ నాయకత్వం, యవ్వనస్తుడు యెహోషువ, మోషే మృతి పొందిన తర్వాత దేవుడు నాయకత్వం ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. యవ్వనస్తుడు ఏం చేస్తుంటే కొంతమంది వేలుల వారిని పిలిచి, మన ముందు ఎరుకో ఉంది, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి, మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పాడు. ఎరుకోకు వెళ్ళారు. ఎరుకోకు వెళ్ళినప్పుడు ఎరుకోలో ఎవరు చూశారు వాళ్ళని వేగుల వారిని అంటే, ఇదిగో రాహాబు గారు చూస్తారు. రాహాబు గారు చూసి ఆ వేగుల వారిని తీసుకొని వచ్చి దాచిపెట్టింది. దాచిపెట్టిన సంగతి ఎరుకో రాజు గారికి తెలిసిపోయింది. దాచిపెట్టిన సంగతి ఎవరు తెలిసింది? ఎరుకో రాజు గారికి తెలిసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? దాచిపెట్టిన సంగతి కాదు, వాళ్ళు వచ్చిన సంగతి తెలిసింది. వాళ్ళు ఇదిగో ఈ ఇంటి ద్వారా వచ్చారు. ఆ ఇల్లు ఎవరిదేవి? ఆ ఇల్లు ఎవరిది? రాహాబు గారు. రాహాబు గారి దగ్గర మనుషులు పంపించారు రాజు గారు. అమ్మా, ఇదిగో కొంతమంది మనుషులు మీ ఇంటి బయటకు రావడం నేను చూశాను, మా సైనికులు చూశారంట, వాళ్ళు ఏరి అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా వాళ్ళు ఎవరో నాకు వచ్చిన మాట వాస్తవమే, మీరు వాళ్ళు చూసిన మాట కూడా వాస్తవమే, కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో నాకు తెలియదు. వాస్తవానికి ఆ వ్యక్తులు తీసుకుని వెళ్ళి మేడ మీద జనప కట్టుంటే ఆ జనప కట్ట కింద దాచిపెట్టేసి, మీకేం ప్రాబ్లం లేదు, మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళకి చెప్పేసి కిందికి వచ్చి ఈ సైనికులతో చెప్తుంది, రాజుగారు పంపించిన వ్యక్తులతో చెప్తుంది, అయ్యా వాళ్ళు వచ్చారు కానీ ఎక్కడ పోయారో నాకు తెలియదు. ఆమె మాటలు విన్నారు. నేనైతే గది ద్వారా వెళ్తా ఉంటే చూశాను, మీరు త్వరగా వెళ్ళినట్లయితే వాళ్ళు పట్టుకోగలరని చెప్పేసి వాళ్ళని రాజులో పంపించేసింది. వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఆమె వీళ్ళ దగ్గరకు వచ్చి ఆమె వాళ్ళతో మాట్లాడుతుంది. చూడండి, యెహోషువ గ్రంథం ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12 చూద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎద్దుకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుగులకు వెళ్ళిరి, వారెక్కడికి పోయిన ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకుందరు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టలో వారిని దాచిపెట్టిన. ఆ మనుషులు యోర్దాను దాట రేవు మార్గమున వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిను. ఆ వేగులు వారు పట్టుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు
మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను చాలా జాగ్రత్త వినండి మాట. వచ్చిన వేగుల వారితో రాహాబు అనే వేశ్య మాట్లాడుతుంది. బాగా వినండి. వచ్చినటువంటి వారు ఎవరు? ఇశ్రాయేలులు. దేనికోసం వచ్చారు? ఆ దేశాన్ని వేగుచుండడానికి వచ్చారు. తమ నాయకుడు అనేటువంటి యెహోషువ పంపిస్తే వచ్చారు. ఆ పంపించిన వారిని దాచిపెట్టినటువంటి రాహాబు అనే వేశ్య వాళ్ళతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది సార్? ఏమని మాట్లాడుతుంది? చదవండి అదే మాటను. 9వ వచనం చదవండి. యెహోవా ఈ దేశము మీకు ఇస్తున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఎలా తెలుసండి ఆమెకి? ఎలా తెలుసు ఆమెకి? కదా మనం కూడా వింటాం. ఏమని వింటాం? అక్క మీ గురించి ఇట్లా అన్నది అంటే బాగా హృదయం నాటిపోతుంది. నా గురించి ఇట్లా చెప్తుందా ఇది? కానీ ఈ రాహాబు వేష ఏం దాచుకుంటారు హృదయంలో? ఆ దగ్గర ప్రవక్తలు చెప్పారా? కాదండి. ఎవరైనా భాష చెప్పారా? పోనీ ఏదైనా గ్రంథం చదివిందా? కాదు. ఆమె చెప్తుంది యెహోవా ఈ దేశం మీకు ఇస్తున్నాడు. ఇశ్రాయేలులారా, యెహోవా ఈ దేశం అనగా ఈ యొక్క యెరికోను కూడా మీకు ఇస్తున్నాడని నాకు తెలుసు. ఈ దేశం మీకు ఇస్తున్నాడని నాకు తెలుసు. తర్వాత మీ వలన భయం పుట్టిందని మాకు తెలుసు. మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను తెలుపుతున్నాను. ఆమె హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. అద్భుతమైనటువంటి మాట. కదా మనలో కొంతమంది అటు పాపము చేయరు, ఇటు ప్రార్థన చేయరు, ఎటు ఏమి చేయరు, న్యూట్రల్ ఉండిపోతారు. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు సంఘానికి కానీ సమాజానికి కానీ దేవునికి కానీ కదా. కానీ ఈమెయితే పాపపు బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు లక్ష్యం ఉంచినటువంటి వ్యక్తిగా, దేవుని యందు దేవుని యొక్క మాటల యందు వేగులు వారు వస్తే ఇప్పుడు వాస్తవానికి అనుకోవాలనే ఆమె పుట్టి పెరిగింది ఎక్కడ? ఎరుకో యొక్క బలము, ఎరుకో యొక్క సామర్థ్యం తెలిసినటువంటి స్త్రీ ఏమనాలి? అయ్యా ఎందుకయ్యా వచ్చారు? రాజుగారు వస్తే చూస్తే మిమ్మల్ని చంపేస్తాడు, మీకు నాకు ఇద్దరికి ప్రాణాపాయం కదా, ఎందుకయ్యా మా ఇంటికి వచ్చారు, ఎందుకంటే కొంచెం ఈ ఒక ఆహారం పుస్తకం తొందరగా వెళ్ళిపోండి అని చెప్పాలి. అలా చెప్పట్లేదు ఆమె ఏం చెప్తుంది తెలుసా? మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలా నమ్మిందండి? విశ్వాసం. దేవుడి యందు విశ్వాసం గురించి మనం నేర్చుకుంటాం కానీ దాన్ని మనం క్రియల్లో కనపరచం. కాబట్టి చూడండి ఇంకేం చెప్తుందో వాళ్ళతోటి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరు ఎలాగూ ఆడిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల రాజు ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. ఏమేమి విన్నారంటే ఏమేమి విన్నది? అయ్యా మీరు యుద్ధం చేసి ఎలా గెలిచారో మాకు తెలుసు. ఐగుప్తుల రాజులను ఎలా జయించారో మాకు తెలుసు. ఫినిహాసు ఓగును ఎలా జయించారో మాకు తెలుసు. అన్ని మేము విన్నాం. విని మీ దేవుని యొక్క గొప్పతనం గురించి మేము తెలుసుకున్నాం. మీ దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు అని, మీ దేవుడు సర్వశక్తిమంతుడు మేము గ్రహించాం అని చెప్పి ఒక అన్యురాలైనటువంటి ఒక పాపపు స్త్రీ ఇశ్రాయేలుకు చెప్తుందండి. ఇశ్రాయేలుకు చెప్తుంది. చెప్తుంటే కింది మాట చూడండి. ఇంకా మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం ఏ మాత్రము ఉండదు. హల్లెలూయా. ఎక్కడెక్కడ దేవుడు అంటే మన దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఎంత మంచి మాట కదా. ఎవరో ప్రవక్త చెప్తున్న మాట కాదు ఇదండి. కేవలం ఒక నార్మల్ స్త్రీ, ఇక్కడ మామూలు ఒక స్త్రీ, సాధారణమైన స్త్రీ, సంఘం నుండి సమాజం నుండి వెలివేయబడినటువంటి స్త్రీ కదా, పాపము చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి ఒక స్త్రీ చెప్తుంది మీ దేవుడే నిజమైన దేవుడు. ఆయన ఆకాశమందైనను భూమి మీద అన్నిటికీ ఒకే ఒక దేవుడు. ఆ దేవుడు గురించి ఆమె చెప్తూ మేము విన్నప్పుడు, ఆ దేవుని సంగతులు మేము విన్నప్పుడు, ఆ దేవుడు మీ జీవితాలు చేసిన ఆశ్చర్య కార్యములు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అంటే ఎంతగా విశ్వసించిందామె. మా గుండెలు కరిగిపోయాయి. తర్వాత కలిగిపోయి మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనిషికైనా ధైర్యం ఏ మాత్రము ఉండదు. నేను నీకు ఉపకారము చేసిందని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆత్మలు ఇచ్చి చాలు. ఆమె చెప్తుంది అయ్యా నేను మిమ్మల్ని ఈరోజు దాచిపెట్టాను కనుక, మీ దేవుడు నిజమైన దేవుడు కనుక, ఎలాగైనా ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు కనుక, ఎలాగైనా ఈ దేశం మీద ఈ విజయం మీదే కనుక, మీరు మా దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు
నన్ను నా తండ్రి ఇంటి వారిని మీరేం చేయాలి, ఉపకారం చేయాలి, బ్రతకనివ్వాలి అని ఆ వచ్చినటువంటి వేగులు వారితో ఒక ప్రామిస్ తీసుకుని వాళ్ళు చెప్పారు, అమ్మా మేము వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ కిటికీ నుంచి మేము బయటకు పెడుతున్నాం కాబట్టి ఆ కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టిపెట్టి మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఆ ఎర్రని దారం కడిగిన కిటికీ ఇంటిని ముట్టం. మీరైతే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు ఎవరు రావడానికి వీలేదు, అందరూ ఇంట్లోనే ఉండండి, మీ ఇంటిని మేము ముట్టమని వాళ్ళకి ప్రామిస్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారం తిరిగి వాళ్ళు వచ్చేసారు, యుద్ధానికి వచ్చేసారు. యుద్ధం చేశారు. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెహోషువతో చెప్పాడు దేవుడు, అయ్యా ఎరుకలు వేగులు చూసి వచ్చేస్తారు కదా, ఇక ఏం తడవ చేయకుండా మీరు ఏం చేయాలి, ఎరుకో మీదికి బయలుదేరండి. బయలుదేరారు. ఒకరోజు ఎరుకో చుట్టూ పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఎరుకో గోడల చుట్టూ తిరిగారు. 3 రోజులు అయిపోయింది, ఏం కదట్లే, ఎక్కడ గోడలు అక్కడే ఉన్నాయి, ఒక రాయి కూడా విడిపడట్లే. కానీ ప్రార్థన మారలేదు, వారి విశ్వాసం మారలేదు, వారి యొక్క పాటలు మారలేదు. అందరూ చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా గోడలు ఊరుకుంటా ఎరుకో గోడల చుట్టూ తిరిగారు. చివరికి 6 రోజులు అయిపోయింది. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగే 6 దినములు చేయించు రావలను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ములను బూరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణముల చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదురుకు చక్కగా ఎక్కుదురు అని. తర్వాత చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం. ఈ పట్టణమును దీనిలోని ఉన్నది యావత్తును యెహోవా శపించబడెను. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆమె ఇంటిలో ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుతారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యెహోషువ ప్రజలతో చెప్తూ ఉన్నాడు. మనం వెళుతున్నాం, ఇప్పుడు ఎరుకోబడడానికి దేవుడు చెప్పిన ప్రకారం చేస్తున్నాం. ఆ ప్రజలందరినీ దేవుడు మన చేతికి అప్పగించబడబోతున్నాడు. అయితే జాగ్రత్త, జాగ్రత్త సుమా. ఏంటి జాగ్రత్త? ఇంటికి ఒక కిటికీ ఉంటది, ఆ కిటికీకి ఎర్రని దారం పెట్టి ఉంటది. ఆ ఇంటిని మాత్రం మీరు ముట్టడానికి వీల్లేదు. అక్కడ చెప్తారు, రాహాబు అనే వేశ్య మన వేగుల వరకు దాచిపెట్టింది. విశ్వాసం ద్వారా దేనికైనా జయించుంటే, ఇప్పుడు ఆమె ఆ స్త్రీ విశ్వసించింది, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆమె విశ్వసించింది దాని ప్రకారం దాచిపెట్టింది, దాచిపెట్టిన దాని ప్రకారం ప్రమాణం పొందింది, ప్రమాణం దాచిపెట్టింది, ఆ కుటుంబం అంతా రక్షించబడింది. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. హల్లెలూయా. చదవండి, ఆ మాట చెప్తున్నాడు. రాహాబును వేశ్య మనకు పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. అంటే ఆ దేశంలో అందరూ ఏమైపోతారు? చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారు. కేవలం పాపంలో బ్రతుకుతున్న ఒక స్త్రీ మాత్రం బ్రతికించబడుతుంది. అలా బ్రతికిందో లేదో చూద్దాం. ఒక పట్టు చూడండి, 25వ వచనం. 25వ అదే. రాహాబును వేశ్య
యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుతున్నది. హల్లెలూయా. విశ్వాసం ద్వారా ఆమె బ్రతికింది. విశ్వాసం ద్వారా ఆమె ఏం చేసింది? తన కుటుంబాన్ని కాపాడుకుంది. విశ్వాసం ద్వారా అన్నింటినీ. అందుకే వాడు విశ్వాసం దేని కొరకు విశ్వాసం ఉంచారంటే, మనం ఈ లోకంలో యాత్రికులను పరదేశంలో మాత్రమే ఉన్నాం. ఈ లోకంలో మనం యాత్రలో ఉన్నాం. ఈ లోకంలో మనం ఢిల్లీ ప్రయాణం అయ్యాము. ఢిల్లీకి వెళ్ళే ట్రైన్లో అందరూ ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఉంటారు. మధ్యలో దిగిపోయేట్లు కూడా ఉంటారు. ఎవరి గమ్యం చేరినప్పుడు వాళ్ళు దిగిపోతారు. నీ గమ్యస్థానం చేరేంత వరకు నువ్వు దిగిపోతావు. ఒకడికి 30 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకడికి 40 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకడికి 50 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మోయవలసిందే, ఏదో ఒక స్టేజ్ లో దిగవలసిందే, ఏదో ఒక రోజు మోయవలసిందే. అయితే మన స్థిర నివాసం ఎక్కడ ఉందంట? ఆ పునాదులు కలిగిన పట్టణం. ఆ పట్టణం కోసం వీళ్ళందరూ విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేశారు. ఇప్పుడు ఒక రాహాబు అనే వేశ్య ఎంత ప్రమాదం తెలుసా? ఒక రాజుగారి శత్రువులను దాచిపెట్టింది ఆ ఇంట్లో అంటే ఆమె ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఒకటి తెలిస్తే ఏమయ్యేది? చంపబడేది. అంటే ఆమె ఎంత రిస్క్ చేసింది తెలుసా? శత్రువులను దాచిపెట్టింది తన ఇంటిలో అంటే, ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా నక్సలైట్లు వచ్చారు దాచిపెట్టి మనకు ఎలాంటి పరిస్థితి? పోనీ ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, వాడు దాచిపెట్టారు, ఏంటి పరిస్థితి? మనం ప్రాణానికి త్యాగం చేసి వాడిని దాచిపెట్టండి. ప్రభుత్వానికి తెలిస్తే, పోలీసు వారికి తెలిస్తే ఎంత ప్రమాదం? అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితి రాహాబు అనే వేషం చేసింది కేవలం విశ్వాసం ద్వారానే. కనుక తనను తన ఇంటి వారిని రక్షించుకుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తారు. చూడండి, ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి 9వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలగడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. చాలండి. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఆయన యందు అగుపడు నిమిత్తం, ఎవరి యందు అగుపడు నిమిత్తము? క్రీస్తులో అగుపడాలని, క్రీస్తులో కనబడాలని ఆయనకి ఏవేవి ఆటంకంగా ఉన్నాయో అవన్నింటినీ నష్టపరుచుకున్నట్ట, అవన్నింటినీ వదిలేసినట్ట, అవన్నింటినీ వదిలేసుకొని క్రీస్తు కొరకు ఆయన ప్రయాసపడినట్లుగా అదే చెప్తున్నాడు అన్నమాట. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం నా నీతిని కాక. ఒకప్పుడు నేను నీతిమంతుడినే. ఎలా నీతిమంతుడిని? ధర్మశాస్త్రం చదివాను కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా నేను నీతిమంతుడిని. ఇప్పుడు నా నీతి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడితే కాదు, కానీ ఎలా తీర్చబడాలి? క్రీస్తులో నీతిమంతుడిగా. చదవండి. క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. దేవుడు అనుగ్రహించే నీతి కావాలంటే నీకు నీ మట్టుకు నీ నీతివంతులుగా సరిపోదు. ధర్మశాస్త్రం వలన నీతి సరిపోదు. దేని వలన అంటే ఆ దేవుడే నీకు నీతిని అనుగ్రహించాలి. ఆ నీతి ద్వారానే నీవు క్రీస్తును అనుసరించగలవు, క్రీస్తులో జీవించగలవు, క్రీస్తులో కనపడగలవు. కాబట్టి ఈ రాహాబు అనే వేశ్య దేవుని యందు విశ్వాసం వచ్చి ఆ విశ్వాసం ద్వారా వేగుల వారిని దాచిపెట్టింది. దాని ద్వారా తన కుటుంబాన్ని తను రక్షించుకుంది. కనుక పిల్లలు గమనించండి, ఈరోజు మనం విశ్వాసులుగా పిలవబడుతుంది, కానీ మనలో ఎలాంటి విశ్వాసం కనబడుతుంది? చిన్న చిన్న సమస్యలకే మన విశ్వాసం నుంచి మనం ప్రాణాలను లెక్క చేయని విశ్వాసం అవసరం లేదు, కానీ కొంచెం విశ్వాసాన్ని కూడా మనం కనబరచలేని పరిస్థితి ఎదురవుతుంది. మనం చూస్తున్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మరొక వ్యక్తి, ఆయన పేరే బారాక్. ఆయన పేరేంటి? బారాక్ గురించి ఎప్పుడు మీరు వినలేదు కదా. బారాక్ గురించి ఎక్కడ రాయబడింది అంటే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. బారాక్ గురించి న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. బారాకు రాజకుమారుడే కాదు, బారాకు యాజకుడే కాదు, బారాకు గొప్ప శక్తి యుక్తి కలిగినటువంటి వాడిని కాదు. కేవలం ఒక సాధారణమైన మామూలు వ్యక్తి బారాకు. అలాంటి కాలంలో రాజుల కంటే ముందు న్యాయాధిపతులు ఉన్నారు. ఆ న్యాయాధిపతుల కాలంలో దెబోరా అనబడిన ఒక న్యాయాధిపతి ఉంది. ఎవరున్నారు? దెబోరా అనబడిన న్యాయాధిపతి ఉంది. ఆ న్యాయాధిపతి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకుందాం. వెళదాం న్యాయాధిపతుల గ్రంథంలోని. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. యెహూదు
మరణమైన తర్వాత ఇశ్రాయేలు దోషులైన కనుక యెహోవా హసోరులో ఏలుకరాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించింది. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టి చాలండి. ఏం జరిగింది? ఇశ్రాయేలు దేవుడు శత్రువులకు అప్పగిస్తున్నాడు. ప్రతిసారి వాళ్ళ పాపం చేయడం దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించడం, శత్రువులు భయంకరంగా కొట్టడం, భయంకరంగా హింసించడం. ఆ బాధను తట్టుకోలేక వీళ్ళు ఇశ్రాయేలు తిరిగి దేవునికి మొరపెట్టడం, మళ్ళా దేవుడు వాళ్ళకి విడుదల దయచేయడం. ఇదే ఇశ్రాయేలు యొక్క వ్యక్తిగత జీవితం, ఇశ్రాయేలు యొక్క విశ్వాస జీవితం. మనకి ఎప్పుడైనా మీరు ఈసీసీ తీయించుకున్నారా? ఈసీసీ తీయించుకున్నారా? ఎవరైనా ఈసీసీ అందరూ తీసుకునే ఉంటారు ఏదో ఒక సందర్భంలో కదా. ఈసీసీ ఫోటోగ్రాఫ్ మనం చూస్తే కదా, పైకి కిందికి పైకి గీతలు గీత, అది డాక్టర్ అర్థం కాదు. అయితే ఇశ్రాయేలు యొక్క విశ్వాస జీవితం కూడా అలాంటిదే. ఒకసారి హై లెవెల్లో విశ్వాసం కనబడతారు, వెంటనే పడిపోతారు, మళ్ళీ దేవుడికి మొరపెడతారు, మళ్ళీ దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు, మళ్ళీ పడిపోతారు. అలా ఉంటుంది ఇశ్రాయేలు జీవితం. ఇక్కడ కూడా మనం ఆలోచించేస్తే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి పాపము చేసినందున ఇశ్రాయేలు అందరిని దేవుడు ఎవరికి అప్పగించాడంట? అన్యుల రాజుకు అప్పగించాడు. ఆ రాజు గారి దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరేంటి? సిసేరా. ఏం పేరు? సిసేరా. సైన్యాధిపతి పేరేంటి? సిసేరా. ఆ సిసేరాకి 900 ఇనుప రథములు ఉన్నాయంట. 900 ఇనుప రథములు ఉన్నాయి. ఈ సిసేరా దాదాపు 20 సంవత్సరాలు ఇశ్రాయేలు బహు భయంకరంగా హింసించాడు. అదే మాట రాస్తున్నాడు కదా 3వ అధ్యాయం. అతనికి 3వ వచనం, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టి చాలండి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెడుతూ ఉన్నారు, అయ్యా ఈ బాధ మేము భరించలేకపోతున్నాం, ఇంకోసారి పాపం చేయము, ఇంకోసారి తప్పు చేయము, ఇంకోసారి నీ మాటే వింటాము కదా. పిల్లలు దండిస్తేటప్పుడు ఏం చెప్తారు? పిల్లలు చేస్తావా, ఇంకోసారి చేస్తావా అని దండిస్తున్నాం. ఏమంటారు? లేదు మమ్మీ చేయదు, మమ్మీ డ్యూటీకి వెళ్ళేది, మళ్ళీ సేమ్ పొజిషన్. అంటే పిల్లల స్వభావం అది. ఇశ్రాయేలు యొక్క స్వభావం కూడా అలాంటిదే. దేవుడు కఠినపరిచినప్పుడు, దేవుడు బాధపెట్టినప్పుడు, బానిసత్వానికి అప్పగించినప్పుడు, శత్రువుల చేతికి అప్పగించినప్పుడు దేవుడి దగ్గర మోకరించి ఏడ్చి ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రేమవాడు కాబట్టి వాళ్ళ ప్రార్థన ఆలకించి మళ్ళీ వాళ్ళకి విడుదల దయచేస్తారు, మళ్ళీ పాపం చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. ఈసారి 20 సంవత్సరాలు బహు కఠినమైన బాధలు పడుతున్నారు ఇశ్రాయేలు. ఐగుప్తులు ఎంతకాలం బాధపడ్డారు? ఐగుప్తులు చెప్పాలి. ఐగుప్తులు ఎంతకాలం బాధపడ్డారు? అబ్రహాము సంతానం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వ్యక్తి ఎవరు? యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయారు. యాకోబు సంతానం అంతా అక్కడ వాళ్ళు ప్రబలిపోయారు. ఐగుప్తు దేశాన్ని స్వతంత్రించుకున్న పరిస్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు ఐగుప్తు ఫరోరాజు వీళ్ళని ఈ రీతిగా వదిలేస్తే మన దేశాన్ని కబ్జా చేసి పడేస్తారు, మన పేరు తుడిచిపెట్టేస్తారు అని ఐగుప్తు ఫరోకి ఆలోచన వచ్చేసి బాధపెట్టడం ప్రారంభించాడు. వాళ్ళ సంతానాన్ని చంపడం ప్రారంభించాడు. ఎంత అణిచివేస్తుంటే అంత గొప్పగా ప్రబలిపోయింది. అలా వాళ్ళ కాలం గడిచిపోయింది. అంటే దాదాపుగా 430 సంవత్సరాల వాళ్ళు ప్రతిరోజు దేవుడు మొరపెడుతూనే ఉన్నారు. అప్పుడు దేవుడు మోషే ద్వారా వాళ్ళని విడిపించాడు. విడిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు అనేక సార్లు పాపానికి గురయ్యారు. ఇప్పుడు న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, ఈ న్యాయాధిపతుల కాలంలో మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు పాపం చేస్తే మళ్ళీ అన్ని రాజులు అప్పగిస్తే వాళ్ళు 20 సంవత్సరాలు కఠినమైన బాధలు పెట్టారు. 20 సంవత్సరాలు వాళ్ళు బాధ పెట్టుకుంటే ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు ఉన్నాడా? లేడు. ఇశ్రాయేలుకు రాజు లేడు. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నది ఎవరంటే దెబోరా, ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంది. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడి అమ్మా ఇశ్రాయేలు బాధలు నేను చూడలేకపోతున్నా, నువ్వేం చేయాలంటే మన దేశంలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి బారాకు అనబడిన వ్యక్తిని నువ్వు పిలువు. ఏంటి బారాకు? యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడా? కాదు. పోనీ రాజుగా గారి యొక్క కుమారుడా? కాదు. పోనీ యాజకుని యొక్క సంతానం వాడా? కాదు. కేవలం ఒక సాధారణ మనిషి అంతే. ఏ మాత్రం గుర్తింపు లేదు ఆయనకి, ఏ మాత్రం పేరు ప్రఖ్యాతులు లేవు ఆయనకి. బారాకు అనబడిన వ్యక్తిని పిలిచి నువ్వేం చేయమంటే చదవండి 4వ వచనం. ఆ కాలంలో లబిదోతులకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మంది మొదలై రామాకును
బేతేలుకు మధ్యన ఉన్న దేవోరా సరళ వృక్షం క్రింద తీర్పు తీర్చుటగా కూర్చుంటుట కాదు, తీర్పు చేయుటగా ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కేదేశుల నుండి అబీనోయముల కుమారుడైన బారాకును పిలువనంపి అతనితో ఇట్లనెను, నీ వెళ్ళి నఫ్తాలీలోను జెబూలూనులోను 10,000 మందిని మనుషులను తాబోరు కొండనంతకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి సిసెరాను అతని రథములను అతని సైన్యులను కీషోను ఏటి వద్దకు కూర్చి అతని చేతికి అతన్ని అప్పగించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పక చాలండి. ఇప్పుడు దెబోరా ఏం చేస్తుందంటే, ఎవరు పిలవాలి? బారాకును పిలవండి. బారాకు ఏం చేయాలంటే, ఇప్పుడు బారాకును పిలవండి. ఎందుకు? విందు భోజనానిక? దేనికి? చూడటానిక? దేనికి? ఎవరితో యుద్ధం చేయాలి చెప్పండి? ఎవరితో? సిసెరా మామూలు వ్యక్తి. సిసెరా 20 సంవత్సరాలుగా ఇశ్రాయేలు కఠినమైన బాధలు పెడుతున్న వ్యక్తి, ఒక సైన్యాధిపతి, కఠినంగా వాళ్ళ విషయంలో ప్రవర్తిస్తున్న వ్యక్తి సిసెరా. అది అలాంటిదో ఒక సామాన్య వ్యక్తిని తీసుకుని వచ్చి నువ్వు ఆయనతో యుద్ధం చేయాలి అని నిలబెట్టారు. ఇప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించాలి. పోలీసు వారందరినీ హైదరాబాద్ లో దాదాపు 5,000 పైచులు పోలీసు వారు ఉన్నారు. వాళ్ళందరూ గ్రౌండ్ దగ్గర పెట్టి నారాయణ ఒకటి తీసుకెళ్లి అయ్యా వాళ్ళతో యుద్ధం చేయంటే ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? అన్ని తడిసిపోతాయి కదా, షర్టు ప్యాంటు అన్ని తడిసిపోతాయి, చెమటలు బట్టి గడగడ ఒడిగిపోతాం. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తిని సిసెరా సైన్యం ముందు నిలబెట్టి వాళ్ళతో యుద్ధం చేయి అదేంటమ్మా అంటే దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బారాకు ఏం చేయాలి? బారాకు ఏమైనా కత్తి దూయడంలో ప్రావీణ్యుడా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడా, యుద్ధ సామగ్రి కలిగిన వాడా, రాజుగారి కుమారుడా? ఏమీ కాదు. కేవలం ఆయన సాధారణమైన వ్యక్తి. ఆయనకి ఇంతకుముందు తెలియని వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుందని కూడా తెలియదు, ఏమీ తెలియదు. సడన్గా తీసుకొచ్చి నిలబెట్టేసి అయ్యా వాళ్ళతో యుద్ధానికి వెళ్ళు అన్నప్పుడు బారాకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? సరే అమ్మా, ఎవరు తెలుసా? సరే అమ్మా చేస్తాడు. ఏంటి అక్కడ అంత ధైర్యం ఆయనకి? కేవలం ఆయనకి విశ్వాసం మాత్రమే. హల్లెలూయా. విశ్వాసం ద్వారా దేన్నైనా జయించవచ్చు, విశ్వాసం ద్వారా సమస్తమును సాధ్యమే అని బారాకు తెలుసుకొని ఒక ప్రవక్త, ఒక దైవజనుడు రాలే నన్ను యుద్ధానికి పంపమంటుంది అంటే దీనిలో ఖచ్చితంగా దేవుని కార్యం ఏదో దాగి ఉంది. నన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. కేవలం నిలబడటం మాత్రమే నువ్వు చేయాలి, కేవలం రావటం మాత్రమే నువ్వు చేయాలి. కేవలం మోషే ఎన్ని సార్లు చెప్పినా విడిచిపెట్టాడా? మోషేకి దేవుడు విడిచిపెట్టాడు. నత్తివాడు అన్నాడు, పొట్టివాడు అన్నాడు, ఎన్నో సార్లు చెప్పాడు. విడిచిపెట్టాడా? లేదు. నువ్వు వెళ్ళి నిలబడు చాలు, అంతే. దేవుని కొరకు నిలబడటం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు నిలబడితే చాలు, దేవుడిని వాడడానికి ఇష్టపడతాడు. ఈ యొక్క బారాకు పరిస్థితి అదే. దెబోరా చెప్పింది వచ్చేసాడు, కానీ ఒక చిన్న అపనమ్మకం బారాకులో. ఏం తెలుసు? యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు, కానీ అయితే నాతో నువ్వు ఉండాలమ్మా అన్నాడు. ఒక స్త్రీని, ఒక ప్రవక్తగా ఉన్నటువంటి ఒక స్త్రీకి దెబోరా అన్నాడు, అమ్మా నేను యుద్ధం చేయడానికి రెడీ, కానీ నువ్వు నాతో ఉండాలి అని. అంటే అవి ఏమంటే ఒక చిన్న అవిశ్వాసాన్ని బట్టి, ఒక చిన్న అవిధేయతను బట్టి, ఒక చిన్న అపనమ్మకాన్ని బట్టి సరే భారత్ నేను నీతో ఉంటా, కానీ సిసెరాను దేవుడు నీకు అప్పగించాడు. సిసెరా కేవలం ఒక స్త్రీ చేతిలో చనిపోతాడు. ఆ ఘనత ఎవరు దక్కింది? ఎవరు దక్కింది? ఆ స్త్రీ. తర్వాత ఇశ్రాయేలు అందరిని తీసుకొని ఒక 10,000 మందిని. ఇంకొక అద్భుతమైన విషయం ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ యొక్క బారాకు ఇశ్రాయేలు పిలిచాడు. పిలవగానే 10,000 మంది వచ్చేస్తారు. దేనికని చెప్పి పిలిచారు ఆయన్ని? దేనికని చెప్పి? యుద్ధం చేయడానికి చెప్పి పిలిచారు. ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరైతే 20 సంవత్సరాలుగా మనల్ని కఠినమైన బాధలు పెడుతున్నాడో అది ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు 20 సంవత్సరాలుగా బలం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, వాడు చెప్పిందల్లా చేసుకుంటూ, వాడు బానిసత్వంలో బ్రతుకుతూ, వాడు చెప్పు చేతల్లో ఉంటూ ఉన్నటువంటి వ్యక్తులు ఒకేసారి ఆయన మీద తిరుగుబాటు చేయాలి, ఒకటేసారి ఆయన మీద యుద్ధం చేయాలి. ఎవరైనా అంగీకరిస్తారు ఈ మాటలో? ఎవరైనా అంగీకరించారు కదా? వానపాము తాసుబాబులు అయిద్దని ఎవరైనా అనుకుంటారా? వానపాము ఎప్పటికీ వానపాము పడగిప్పిద్దా? కానీ వానపాములా ఉన్న ఇశ్రాయేలుని ఒకటేసారి తాసుబాబులాగా తయారు చేశాడు బారాకు. కేవలం విశ్వాసం ద్వారానే. ఏమాత్రం విల్లు చూసింది లేదు, ఏమాత్రం గదలు ఎక్కిపెట్టింది లేదు, ఏమాత్రం కూడా కత్తి చూసింది లేదు. అయినప్పటికీ కేవలం విశ్వాసం ద్వారానే బైబిల్ గ్రంథంలో ఆయన పేరు లిఖించబడింది. హల్లెలూయా. విశ్వాసుల వీరుల జాబితాలో బారాకు పేరు చేర్చబడింది అంటే కేవలం విశ్వాసం ద్వారానే.
ఒక రాహాబు వేశ్య పేరు బైబిల్ గ్రంథంలో చేర్చబడింది అంటే కేవలం విశ్వాసం ద్వారా. అంతకంటే గొప్ప కార్యం చేసినటువంటి అనేక మంది పేర్లు బైబిల్ గ్రంథం లేదు. విశ్వాసుల వీరుల జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నాయంటే, యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు పేరు ఉందంటే ఇంకెంత ఘనత చూడండి. యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు పేరు ఉందా? గమనించండి. విశ్వాసం ద్వారా సమస్తమును సాధ్యమే. విశ్వాసం దేని మీద ఉంచాలి? ఈ లోకం మీద కాదు, లోకంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల మీద కాదు, లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల మీద కాదు, లోకంలో ఉన్న ఉద్యోగ వ్యాపారాల మీద కాదు, లోకంలో ఏదో దొరుకుతుందని కాదు. లోకంలో ఉన్నదంతా ఈ ఒక రోజు గతించిపోతుంది. నీ కొరకు, నా కొరకు, విశ్వాసంలో ఎదిగినటువంటి వారి కొరకు స్థిరపరచబడిన ఒకే ఒక పట్టణం, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం. జేమ్స్ గారు ఇల్లు కడుతున్నప్పుడు ఆయన ఇల్లు కట్టిస్తూ ఉంటుంటారు కదా. ఒక ఇంటిని నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఎలా కడుతున్నారంటే చాలా పెద్ద పెద్ద బీమ్ వేసి, పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి, పెద్ద పెద్ద రాడ్లు వేసి కడుతున్నారు. నేను అనుకుంటా అసలు ఆ ఇల్లు కనీసం ఒక 100-150 సంవత్సరాలు చెక్కు చేరుకుంటుంటే అనిపిస్తుంది. ఒక 60-70 సంవత్సరాలు బ్రతికేటోడే ఇక్కడ నివసించడానికి అంత గొప్ప ఇల్లు కడుతూ ఉంటుంటే, స్థిర నివాసం కావాల్సినటువంటి దేవుడు మన కొరకు ఎలాంటి గొప్ప ఇల్లు కడుతుంది కదా. ప్రకటన గ్రంథంలో ఆ ఇంటి గురించి వర్ణిస్తాడు దేవుడు కదా. ఎలా వర్ణిస్తాడు? వజ్రాలతో, వైడూర్యాలతో, మంచి ముత్యములతో పొదగబడినటువంటి గుమ్మములతో నిర్మించబడింది. ఆ ఒక గుమ్మము ఖరీదు ఈ భూలోకంలో ఎవడు చెల్లించినంత ఖరీదు కదా. అలాంటి ఇంటిని మనం కోల్పోతున్నాం ఈ ఇండ్ల కోసం. అలాంటి స్థలాన్ని మనం వదులుకుంటున్నాం ఈ లోకంలో కొంతకాలం బ్రతికే వాటి కొరకు. ఒక ఆయన ఇల్లు కట్టింది కదా శంషాబాద్. ఆ ఇల్లు ఎంత? 1 ఎకరం, ఎంత 1.5 ఎకరంలో ఒక ఇల్లు కడుతున్నాయి. 1.5 ఎకరం అంటే 6,000 పైచిలుకు గజాలు. దాంట్లో ఒక ఇల్లు కడుతుంటూ అంగరంగ వైభవంగా మరి ఆ ఇంట్లో బ్రతికినటువంటి వ్యక్తి ఆ పట్టణం చేరుకుంటాడో లేదో తెలియదు, కానీ ఒక చిన్న ఇరుకు గదుల్లో జీవిస్తున్న మనము ఖచ్చితంగా విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ పునాదులు గల పట్టణాన్ని చేరుకోవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ లోకము ఖచ్చితంగా ఒకరోజు సాగు చుట్టినట్లు చుట్టి వేయబడుతుంది. అది కనిపించదండి, గాల్లో కలిసిపోతుంది. చెత్త గాల్లో ఎగిరిపోయినాక అది మనకు దొరికిద్దామండి. రెల్లు గాల్లో ఎగిరిపోయిన తర్వాత కనిపిస్తుందామండి. ఇగో ఈ భూమి, ఈ సర్వ సృష్టి ఒక దినం అలా కాబోతుంది. పేతురు పత్రికలో రాయబడి కనిపించింది. విశ్వాసం ద్వారా ఏం చేశారంటే వాడు సింహాల నోటికి ఎదురెళ్ళిపోయారు వాడు. అవునా? విశ్వాసం ద్వారా సింహాల నోటికి ఎదురెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఎడమని చెప్పట్లేదు, నేను ఆ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పారు. ఆ విశ్వాసము ద్వారా అగ్నిగుండంలో దిగడానికి సిద్ధపడ్డారు. విశ్వాసము ద్వారా వాళ్ళు అనేకమైనవి సాధించారు. కనుక ఆ విశ్వాసాన్ని మనం అందరం కలిగి ఉండాలి. 36 మంది భక్తుల జీవితాలు అందులో రాయబడ్డాయి. 36 మంది భక్తుల పేర్లు